హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మధు మాటిచ్చింది కదవే, ఎలాగైనా చేస్తుందిలే పెళ్ళి. మాటిచ్చింది కానీ అంతమందిని వదిలేసి ఎలా వస్తాడు వరుణ్ అని భయంగా ఉంది. మ్యాడీకి చెప్పాను లోయి, అంతా చూసుకుంటానని చెప్పాడు. వరుణ్ని గుడికి తీసుకొస్తానని చెప్పాడా? అవును లోయి, తీసుకొస్తానని చెప్పాడు. ఎలాగైనా నీ పెళ్ళి చేస్తానని చెప్పాడు అని మన మధు లోకి చెప్తుంది. ఎంగేజ్మెంట్కి ఇంకా 1/2 అవరే ఉంది. అంతమందిని వదిలేసి ఎలా వస్తాడు? నువ్వేం టెన్షన్ పడకు లోయి, అక్కడ ఉన్నది మన మ్యాడీ, ఎలాగైనా తీసుకొస్తాడని మన మధు చెప్తుంది. మ్యాడీ ఒక్కసారి మాటిచ్చాడంటే డిఫరెంట్గా చేసి తీరుతాడు. నువ్వు కూల్గా ఉండు వరుణ్ వచ్చే వరకు. బేబీ, అన్ని అరేంజ్మెంట్లు చేసేసుకోవాలి. అన్నీ చేసే పంతులు గారు అన్ని అరేంజ్మెంట్లు అయినాయేమో చూసుకోండి అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి. లోయి మొహంలో సంతోషం చూశాక, దేవుడా ఆ సంతోషం దూరం చేయకండి దేవుడా అని మధు దేవుణ్ణి కోరుకుంటాడు. ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ లోకికి ఇవ్వకు. ఎలాగైనా మ్యాడీ వరుణ్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేలా చూడు దేవుడా అని మన మధు దేవుణ్ణి కోరుకుంటుంది. వరుణ్ని తీసుకురా అని మన మ్యాడీ చెప్తాడు. మ్యాడీ వెళ్తాడు. వెళ్ళగానే లోకి గురించి ఆలోచిస్తున్నావా బావా అంటే, ఏం మాట్లాడుతున్నావు బావా అంటే, గుండెలో అంత బాధ పెట్టుకొని పైకి ఎట్లా ఉన్నావు బావా అని మన మ్యాడీ అంటే, నీకు ఇంతగా కానివాడిని అయ్యానా బావా అని అంటే, లేదు బావా అని అంటాడు. మన మ్యాడీని గట్టి పట్టుకొని ఏడుస్తాడు. చెప్పాలనిపించలేదా బావా అని అంటే, లేదు, నువ్వు చిన్ని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే అది చూడలేక నేను నా బాధ ఎలా చెప్పి నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదు అని వరుణ్ అంటాడు. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు బావా, రియలీ అనుభవిస్తున్నాను. నీ ప్రేమని నేను గెలిపిస్తాను బావా, నువ్వేం బాధపడకు. తప్పకుండా నీ పెళ్ళి జరిపిస్తాను బావా, నువ్వు కోరుకున్న అమ్మాయితోటే పెళ్ళి జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్స్ బావా, థ్యాంక్స్. ఏంటి మధు, అంతా అయిపోతుంది, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు రెడీ అయిపోయారు, నేనేం చేయాలి, నాకు టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, మన మ్యాడీ ఎలాగైనా తీసుకొస్తాడు అని మధు అంటది. అంటే నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నాకు మ్యాడీ మీద ఉన్న నమ్మకం అది. నన్ను మోసం చేశాడు, ప్రేమ అన్నాడు, పెళ్ళాడు, నేనే నా జీవితం అని అన్నాడు, నన్ను మోసం చేశాడు. మినిస్టర్ గారి నేను లేకపోతే చచ్చిపోతాన్నాడు, ఇవన్నీ అబద్ధాలే. మినిస్టర్ గారి సంబంధం రాగానే చేసుకోనికే రెడీ అయ్యాడు. మన మధు అంటుంది, లోకి కూల్, మ్యాడీ ఎలాగైనా తీసుకొని వస్తాడు. నీకు పిచ్చి నాకు కాదు మధు, నీకుంది. కాసేపట్లో రింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటాడు, ఎలా తీసుకొస్తాడు? అమ్మ అదితి, నువ్వు కోరుకున్నట్లే నీకు మనసులో నచ్చిన వాడిని, నువ్వు లవ్ చేసిన వాడిని నేను తీసుకొని వచ్చాను. మామూలు హ్యాపీగా లేను డాడీ, ట్రిపుల్ హ్యాపీగా ఉన్నాను. నీకు థ్యాంక్స్ చెప్పాలి, అలాగే దేవా అంకుల్ థ్యాంక్స్ చెప్పాలి, అలాగే నాగవల్లి పిన్నికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నా వరుణ్ని నాకు ఇస్తున్నాను, నువ్వు నా ఫ్యామిలీలో ఎంటర్ అవుతున్నావు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మన వరుణ్ రింగ్ పెట్టకుండా అలానే నిలబడతాడు. అతను అందరంటే పెట్టు అంటే, నేను కాసేపు అతితో మాట్లాడాలి అని చెప్తాడు. ఈ టైంలో మాట్లాడతానంటావేంట్రా అని వాళ్ళు అమ్మంటారు. తర్వాత నాగవల్లి అంటుంది, ఫ్రీ ఎంగేజ్మెంట్ అయినాక చాలాసేపు ఖాళీగా ఉంటుంది, అప్పుడు మాట్లాడుకోండి అని. ముహూర్తానికి టైం అయిపోతుందిరా, రింగ్స్ మార్చుకోండి అంటే, ముహూర్తానికి ఇంకా 10 minutes ఉంది అత్తయ్య, నేను కాసేపు మాట్లాడాలి అత్తయ్య. వరుణ్, నేను చెప్పాను కదా ఎంగేజ్మెంట్ అయినాక మాట్లాడదామని. లేదమ్మా, నేను ఇప్పుడే మాట్లాడాలి. వరుణ్, అందరు వెయిట్ చేస్తున్నారు కదా, ఎంగేజ్మెంట్ అయినాక మాట్లాడు. పోనీ మాట్లాడినివ్వు దేవా, మా అల్లుడు 5 minutesలో మాట్లాడి వచ్చేస్తాడులే. అవును నాన్న, వరుణ్ అంతగా మాట్లాడాలనుకుంటున్నాడంటే నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను. నువ్వు అనుకుంటున్నట్లనే 5 minutesలో మాట్లాడి వచ్చేసాయి. సరే అంకుల్. వరుణ్ వాళ్ళ అమ్మ అంటుంది, ఏం చేస్తున్నావురా, ఇంతవరకు వచ్చినాక పార్ చేసుకోకు దేవుడా అని అంటు. చూసావా లోకి, మ్యాడీ అక్కడ ఏదో ప్లాన్ చేశాడు, అందుకే రింగ్స్ మార్చుకునే ముందు వరుణ్ తనతో మాట్లాడతానని చెప్పాడు. అవును మధు, మ్యాడీ ఎలాగైనా వరుణ్ని తీసుకొస్తాడని నాకు నమ్మకం కలిగింది. లోకి వాళ్ళ అన్నయ్య లోకి ఎక్కడుందని వెతుకుతూనే ఉంటాడు పాప. వరుణ్, మన ఫ్యూచర్ ప్లాన్ గురించి, మన గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు. నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఇష్టం తెలుసా, నువ్వు మా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అంటే ఈ అమ్మాయి ఏంటి ఒక్క నిమిషం గిట్ట నాకు గ్యాప్ ఇచ్చట్లేదు, నేను నా లవ్ గురించి చెప్తామంటే అని వరుణ్ అనుకుంటా. ఏంటి వరుణ్, మాట్లాడాలని చెప్పి మాట్లాడకుండా అలా ఉన్నావు, సిగ్గుపడుతున్నావా లేకపోతే భయపడుతున్నావా? నువ్వు మాట్లాడడానికి గ్యాప్ ఏడిస్తున్నావు. ఈమె ఇంతగా ఇష్టపడుతుందంటే నేను నా ప్రేమ విషయం చెప్పుకుంటే ఒప్పుకుంటుందా లేదా? వాళ్ళ నాన్నకు చెప్పి నాకు ఎలాగైనా పెళ్లి చేసుకుంటుంది. ఈమెకు లవ్ మ్యాటర్ చెప్పకుండా నేనే ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వరుణ్, నీకు ఒకటి చెప్పాలా, నేను నీతో 7 అడుగులు వేయాలని, నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానని ఆ పెళ్లి కూతురు మన మధుకి మాడి మెసేజ్ చేశాడు. చేయగానే ఎస్ అని చెప్పి, లోయి, మన వరుణ్ వచ్చేస్తున్నాడు. అవునా, వరుణ్ వచ్చేస్తున్నా నిజమా అని మన లోకి అంట. మ్యాడీ నాకు మెసేజ్ చేశాడు, 15 minutesలో వరుణ్ ఇక్కడ ఉంటాడంట. పంతులు గారు, మీరు రెడీ అయిపోండి, వరుణ్ వచ్చేసరికి మీరంతా ఏర్పాట్లు చేసుకోవాలి. సరే అమ్మ.
మన వరుణ్ వచ్చేసి పెళ్లి కూతురికి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తాను, మీకు కాసేపు బయట ఉంటారా అని అంటే తను తరే అని బయటికి వెళ్తుంది అనమాట. వెయిట్ చేస్తూ ఉంటుంది. మన వరుణ్ ఏం చేస్తాడంటే కిటికీల నుంచి బయటకు వచ్చేసి ఆల్రెడీ మన మ్యాడీ ఫ్రెండ్ అనేది ఎదురు చూస్తుంటాడు బైక్ మీద. ఆ బైక్ ఎక్కేసి గుడికి వచ్చేస్తాడు. అప్పుడు మన లోకిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వరుణ్ని చూసి. అప్పుడు ఐ లవ్ యూ వరుణ్, నువ్వు మిస్ అవుతానని చాలా ఐ లవ్ యూ వరుణ్, నిన్ను చూశాక నా ప్రాణం లేచొచ్చింది, నువ్వు ఎక్కడ మిస్ అవుతావు అని నాకు చాలా భయం వేసిందని హగ్ చేసుకుంటా తను.